ఈరోజు తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ఆర్టీసీ సమ్మెకి పిలుపునిచ్చింది. మనం ఇప్పుడు జూబ్లీ బస్ స్టాండ్లో ఉన్నాం. సో ప్రయాణికులు అందరూ చూస్తున్నారు కదండి, అందరూ కూడా బస్సుల కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. కానీ ఎక్కడ కూడా బస్సులు తిరిగే పరిస్థితి లేదు. ఎందుకంటే ప్రభుత్వం ఎప్పుడైతే కొన్ని వాగ్దానాలు ఇచ్చి మాటలు తప్పిందో అప్పటి నుంచి కూడా ఆర్టీసీ అనేక రకాలుగా వాళ్ళ యొక్క నిరసనలు తెలపడం జరుగుతూ ఉంది. ఈరోజు కూడా సమ్మెకి వాళ్ళు పిలుపునిచ్చారు. నిన్న చాలా సేపు వాళ్ళతో ప్రభుత్వంతో ఏదైతే సంబంధించినటువంటి ఆర్టీసీ సంబంధించినటువంటి మాటలు కూడా జరిగాయి. కానీ ఎక్కడ కూడా ప్రభుత్వం దాని మీద సానుకూల స్పందన ఇచ్చినట్టుగా కనబడట్లేదు. 4 వారాలు టైం అడిగారు. మరి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ కూడా దీని మీద ఎటువంటి ఒక నిర్ణయం తీసుకోవట్లేదు. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, జూబ్లీ బస్ స్టాండ్లో ఉన్నాం. మొత్తం అందరూ కూడా బస్సుల కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. కానీ బస్సు చక్రం తిరిగే పరిస్థితి లేదు. ఈరోజు నిరవధిక సమ్మెకి వాళ్ళు పిలుపునిచ్చారు. సో మరి ప్రయాణికులతో మాట్లాడదాం, మరి ప్రయాణికులతో మాట్లాడి వాళ్ళ యొక్క బాధలు తెలుసుకుందాం. ఎందుకంటే మరి చాలా దూరం వెళ్ళాల్సిన వాళ్ళు ఉంటారు. అమ్మా, ఏం పేరమ్మా నీ పేరు? మనసుబాయ్. ఎవరు పోవాలి? బస్వాడ పోవాలి. బస్వాడ. బస్ లేవు, ఏం లేవు. ఏమైంది, ఏం చేసుకున్నారో ఏం కత్తానో. నీరు లేవు, అన్నం లేవు, ఏం లేవు. ఈడ కూర్చుండ పెట్టుతున్నారు. ఏం చేయాలి సార్? ఇక చచ్చిపోవన్నా. ఇక ఏం దొరికే పొద్దుగాల వచ్చి 7 గంటలకు వచ్చి 7 గంటలకు వచ్చినావా? 7 గంటలకు వచ్చి కూర్చున్నాం ఈడ. 12 అవుతుంది. ఇప్పుడు 12 అవుతుంది. అన్నం లేవు, నీళ్ళు లేవు, ఏం లేవు. ఉపాసం చచ్చిపోవన్నా ఈడ. ఏమంటే రైడ్ ఎందుకు చేస్తున్నారు ఇట్లా కథ? వాళ్ళ కోసమే ఎక్కిండంటానా ఇట్లా? ఇవి ఏం పరిశాన్ ఉన్నాయి. ఇప్పుడు ఆర్టీసీ ఉద్యోగులకి చాలా రకాల డబ్బులు ఇవ్వాలి, ఆయన అవి ఇవ్వట్లేదు. పాపం ఈ రోజు మరి ఆర్టీసీలో ఉన్న కండక్టర్లు కావచ్చు, డ్రైవర్లు కావచ్చు, అందరూ ఇవ్వచ్చు కదా. ఎందుకు ఎక్కిండు? అందరూ ఓట్లేసి గెలిపించారు. మేము గెలిపేయలేము, గెలిపించినాం. వాళ్ళకు రేవంత్ రెడ్డి కొట్టేసినాం. కానీ బస్ అయితే తిరగలే కదా. ఎందుకు పరిస్థితి చేస్తున్నారు పబ్లిక్? మహిళలకి ఏమో ఫ్రీ బస్ అన్నాడు. ఫ్రీ బస్ అన్నారు. మొగోళ్ళ దగ్గర పైసలు తీసుకుంటారు. మాకైతే బిర్యానీ అని అంటే ఇక ఈడ కూర్చుండ పెట్టిండు. ఇక ఎట్లా ఇక పరిస్థితి మాది? పరిస్థితి ఎట్లా? ఎడా పండాలి, ఏం పోవాలి, పైసలు లేవు, ఏం లేవు. ఎట్లా మరి? ఫ్రీ ఉన్నాయని ఈడ వచ్చినాం మేము హైదరాబాద్ లా. ఇప్పుడు ఎట్లా పోవాలి మేము? ఈడ నాకు పండుకోవాలనా? ఏం కత్తా ఇవి? ఏడికెళ్ళి తేవాలి పైసలు? ఎందుకు పెట్టాలి మరి బస్ ఫ్రీ అని? ఎందుకు పెట్టాలి? అప్పుడు ఒక మాట చెప్పిండు, మేము అన్ని పిరి పెట్టేస్తాము, డబ్బులు ఇస్తాము, ఇవి ఇస్తాము, ఇల్లు ఇస్తాము, రూపాయలు పెడతాము, అన్ని పెట్టేసి చెప్పి. 1 రూపాయి కూడా రాకాచింది. 1 రూపాయి. ఇగో ఇట్లా పరిశ్రమ ఉన్నాయి. ఎట్లా తోలేస్తారు? ఇక ఏం చేయాలి? ఏం లేవు ఇక చెట్ల ఏమున్నాయని. రేవంత్ రెడ్డి చెట్లే ఉన్నాయి. ఇక ఈడ కూర్చుంటా పెట్టు ఎంత సారి కూర్చుంటా పెడతారో ఏం కథానో. ఏం చేయాలి? ఏం తినలేము, పైసలు లేవు, 1 రూపాయి. ఏం చేయాలి? 7 గంటలకు వచ్చి కూర్చున్నారంటే అంటే పొద్దున్న బాన్సువాడ వెళ్ళడానికి 7 గంటలకు వచ్చారు. ఇక్కడ కనీసం ఆర్టీసీ సమ్మె వీళ్ళకి ముందుగా తెలియదు. సో ఈ రోజు వాళ్ళు రావడం జరిగింది. సో ఆర్టీసీ సమ్మె సడన్ గా వీళ్ళు బస్సు ఎక్కడ ఆగిపోయేసరికి వీళ్ళు ఊర్లోకి వెళ్ళే పరిస్థితి లేదు. ఇప్పుడు ఎక్కడ ఏ బస్సులు కూడా కనబడట్లేదు. ఏ బస్ కూడా దొరకకొచ్చింది. ఏం చేయాలి? ఎట్లా పోవాలి? పైసలు లేవు. ఏమైనా ఆటో మీద ఆటోలు అంత దూరం ఏం పోతుంది? ఈ ఆటో పోతుందా? బస్ ఆడ ఏం దగ్గర ఉన్నాయా? ఎంత పరిశ్రమ చేస్తే అంటే మేము ఎందుకు వస్తాం మరి? ఎందుకు? రేవంత్ రెడ్డి మంచిగా చేస్తాడా? ఏం మంచిగా చెప్తున్నాడు. పీరి అన్ని పీరి నడువుండ్రి అని చెప్పేసి 2500 ఇస్తానని ఇచ్చిండా మీకు? ఏమి వెళ్ళాడు, ఈ వెళ్ళాడు, 1 రూపాయి వెళ్ళాడు. ఇప్పుడు మరి పెన్షన్ 4000 అన్నాడు అన్నది, అది కూడా వెళ్ళాడు. ఏమి వెళ్ళాడు. బియ్యం వస్తున్నా? సన్నం బియ్యం మాత్రం వస్తున్నాయి. అన్ని అండ్ల రౌతులే, రాళ్ళు రౌలు పని చేసి సాల్ అవుతున్నాం. అన్ని ఇట్లా. మరి కాంగ్రెస్ పార్టీ వస్తే అంత బాగుంటది అన్నారు కదా? అదే బాగా ఉండే. గత ప్రభుత్వం కేసీఆర్ బాగుండే. ఆవు అంటున్నాం మరి. కేసీఆర్ బాగుండే, మాకు అన్ని సవలత వేసిడు, పాపం చేసిండు. పైసలు ఎప్పుడైతే ఖాతాలో పడేది ఇప్పుడు పైసలు 1 రూపాయి కూడా కూడా చూసారు కదండి. ఆర్టీసీ సంబంధించినటువంటి ఇప్పుడు పెద్దవాడు పాపం ఏం
అన్సీబాయ్ పాపం ఒక ఒక లంబాడికి సంబంధించినటువంటి వ్యక్తి పాపం ఆవిడ నిజంగా అంటే బాధాకరమైన అంశం. ఇప్పుడు బాన్సువాడు పోవాలంటే ఆర్టీసీ బస్సులు లేక వీళ్ళందరూ కూడా ఇక్కడ కనీసం తాగడానికి నీళ్ళని ఇచ్చారు. ఇక్కడ ఏ సౌకర్యాలు ఉంటాయి? ఇక్కడ పొద్దున 7 గంటలకు వచ్చి కూర్చున్నారు, 12 అవుతుంది ఇంతవరకు వీళ్ళకి కనీసం బస్సు లేదు, డబ్బులు లేవు. ఫ్రీ బస్ అనగానే ఏదో వైద్యానికో దేనికో వచ్చినట్టున్నారు పిల్లలందరూ. వీళ్ళంతా ఒకటే కుటుంబం చూసుకున్నారు కదండి. సో వీళ్ళతో కూడా మాట్లాడదాం. ఆర్టీసీ ఉద్యోగుల్ని ఈ విధంగా ఆర్టీసీ ఉద్యోగులు ఇబ్బంది పెడుతూ కూడా అదేవిధంగా ఇక్కడ కూడా వీళ్ళని ప్రయాణికులు కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంది. అమ్మా ఏం పేరమ్మా నీ పేరు? నా పేరు సావిత్రి. ఎంతసేపు అయింది మీరు? మేము వచ్చి అర్ధ గంట అవుతుంది. బస్సులు ఏం లేవు. డెలివరీకి తోలుకుపోయి వచ్చినాం మా బిడ్డను. పిల్ల చిన్నగా ఉంది. మేము పిరి బస్సులో వచ్చినాం నిన్న. ఇప్పుడు అలేసిన మొద్దుగా బస్సులు లేవు, బస్సులు బంద్ అని అంటారు. డబ్బులు తెచ్చుకోలేము. ఇప్పుడు అన్నం తినకపోతే మేము తినకపోతే తొందరగా పోతామని వచ్చినాం. కామారెడ్డి దాటిపోవాలి, నిజం ఎర్రపాడు పోవాలి మేము. ఇప్పుడు అన్ని బంద్ ఉన్నాయి సార్. పాప గుర్త తినబెట్టలేము, మేము వెళ్ళిపోతామని. వీళ్ళ అమ్మ ప్రెగ్నెంట్ ఉంది, హాస్పిటల్ పోవాలి. అక్కడ ఆమె అన్ని చదువుకొని వచ్చినాం. ఇక్కడికి వచ్చిన నుంచి అన్ని బంద్ అన్నారు. మా అల్లుడు ఆఫీస్కి వెళ్ళిపోయిండు. ఇప్పుడు ఎట్లా చేయాలి? మా పరిస్థితి ఏం కావాలా? ఎట్లా పోవాలా? తెలియదు సార్, మాకు చదువు రాదు, మాకేం తెలుసు. అందు గురించి వచ్చినాం మేము. మా చెల్లెని తీసుకొని వచ్చిన తోలుకపోతాం డెలివరీ కానీ హాస్పిటల్ వెళ్ళిపోతాం. అదే ఎట్లా చేయాలమ్మా సార్? ఎట్లా పోవాలా మేము? అక్కడ ఎట్లా వెళ్ళిపోవాలము? అప్పటిదాకా బస్సులు బంద్ అంటారు. మాకు అందుబాటులో ఏం లేవు ఇక్కడ. ఎట్లా పోవాలా? మేము ఎప్పటిదాకా ఉండాలము? అట్లా అని మాకు ఇబ్బంది అవుతుంది సార్. పాప నీళ్ళు అన్నం ఎట్లా కావాలా? ఎట్లుంది? అందరికి పిరి బస్ అని చెప్పే మగవాళ్ళకి టికెట్ తీసుకుని ఆడవాళ్ళకి పిరి బస్సులు ఆడవాళ్ళు గుద్దుకున్నాం. ఇప్పుడు ఒక్కళ్ళు ఒక రకం అంటారా సార్? వాళ్ళకి ఎందుకు ఎట్లా మాకు ఎట్లేడని మగవాళ్ళు అంటారు. ఇప్పుడు ఎట్లా చేయాలి? మేము ఇంకా ఎట్లా పోవాలి? మేము మాకు అర్థం అవుతలేదు. బస్ స్టాండ్కి వచ్చేంత సేపు అవుతుంది. దూరం ఉన్నాం మేము, దూరం ప్రయాణం పోవాలి. ఎండాకాలము ఆకలి నీళ్లు పిల్ల ధూమ్ ధూమ్ చేస్తుంది. ఎట్లా వెళ్ళిపోతాం? ఏమో ఇబ్బంది అవుతుంది సార్. ఎవరు కదిలించినా ఇదే పరిస్థితి కనబడతా ఉందండి. ఆర్టీసీ సంబంధించినటువంటి సమ్మె వల్ల ప్రయాణికులు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. చూసారు కదా, అందరూ వెయిటింగ్ లోనే ఉన్నారు. అందరూ ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఏంటంటే ఆర్టీసీ సమ్మె అని ఇక్కడ ప్రయాణికులు చాలా మందికి తెలియదు. సో చాలా దూరాలు ప్రయాణం చేయాల్సిన వాళ్ళు ఈ జూబ్లీ బస్ స్టాండ్లో అందరూ కూడా పరిస్థితి దారుణంగా ఉంది. పైగా ఎండాకాలం చాలా ఇబ్బందులు ఉంటారు. ఈ ఆర్టీసీ సరిగ్గా మరి బస్సులు లేకపోవడం వల్ల ఎండాకాలంలో వాళ్ళు ప్రయాణాలు చేయాలంటే కూడా చాలా దారుణమైనటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి సో చూస్తున్నాం చాలా మంది ప్రయాణికులందరికీ ఆగిపోయారు. ఇదే కాదు, ఎంజీబీఎస్ కావచ్చు, అదేవిధంగా ప్రతి ఒక్క బస్ స్టేషన్లో కూడా ఈరోజు ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఏ ఒక్క ప్రయాణికుడిని కదిపించినా కూడా వాళ్ళు ఆర్టీసీ సమ్మె వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాం అని చెప్తా ఉన్నారు. ఒకవైపు ఆర్టీసీ ఉద్యోగులు, ఒకవైపు ప్రయాణికులు. ఈ ఇబ్బందిని ప్రభుత్వం ఇమీడియట్లీ గ్రహించి వాళ్ళకి సత్వరమైన న్యాయం చేసి ఆర్టీసీని మళ్ళీ పునరుద్ధరించాలి. ఆర్టీసీ బస్సులు మళ్ళీ తెలంగాణ రాష్ట్రం రోడ్ల మీద తిరగాలని చెప్పేసి వాళ్ళందరూ కోరుకుంటా ఉన్నారు. సో ఫ్రీ బస్ పెట్టారు. ఫ్రీ బస్సు సంబంధించినటువంటి మహిళలందరూ కూడా ఈరోజు బస్ స్టాండ్లలో వెయిటింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. విజువల్స్లో మొత్తం కూడా అందరూ కూడా ప్రయాణికులందరూ కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. చాలా మంది కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. ఎండాకాలం పైగా పరిస్థితి ఎండలు, తీవ్రమైనటువంటి ఎండలు. ఇక్కడ వాటర్ ఫెసిలిటీస్ కూడా పెద్దగా లేనట్టుగా కనబడతా ఉన్నాయి. సో ఏదేమైనప్పుడు కూడా ప్రైవేట్ బస్సులు పెట్టి ఈ ఆర్టీసీ యొక్క ఉద్యోగుల్ని కానీ ఆర్టీసీ సంస్థని కానీ నిర్వీర్యం చేసే కార్యక్రమం చేస్తున్నారంటూ కూడా అనేక రకాలుగా మనం విమర్శలు వింటా ఉన్నాం. చూస్తున్నాం మొత్తం ప్లాట్ఫామ్స్ అన్నీ కూడా ఖాళీగా ఉన్నాయి, బస్సులు లేకుండా. కేవలం ఓన్లీ ప్రైవేట్ బస్సులనే నడిపిస్తూ ఉన్నారు. అది కూడా ఏది ఎలక్ట్రికల్ బస్సులు నడిపిస్తూ ఉన్నారు. చాలా మంది ఇక్కడ ప్రయాణికులందరూ కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. ఇట్లాంటి పరిస్థితి దీన్ని వెంబటే ప్రభుత్వం గ్రహించి దీని మీద ఒక మంచి నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి అందరూ కూడా అడుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఓటు స్టూడియో.